హాయ్ హలో అండి, అందరికీ నమస్కారాలు. నేను మీ ప్రశాంత్ని. మీరు చూస్తూ ఉన్నారు వడినెస్ అగ్రికల్చర్ ఛానల్ అండ్ ఎస్ఆర్ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. ఇద్దరం చాలామంది రైతులు కూడా అన్న ఓన్లీ ఈ మిర్చి తోటలే చెప్తా ఉన్నారు కదా, బొప్పాయి గురించి కూడా చెప్పమని రిక్వెస్ట్ చేసే ఉన్నారు. వాళ్ళ కోసము ఈరోజు నేను బొప్పాయి తోటకైతే రావడం జరిగింది. చూడండి ఎలా గుత్తులుగా ఎలా కాస్తా ఉందంటే దగ్గరగా ఇలా కాస్తే మనకు ఎకరానికి 30 నుంచి 40 టన్నుల దిగుబడి అయితే చివరి దాకా 3 నుంచి 4 కటింగ్లు అయితే వస్తవి. దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఇస్తాను. ఇవాళ మిరప తోట వేయడం బదులు బొప్పాయి తోట వేసుకున్న బాగుండేదని కొంతమంది అనుకుంటా ఉన్నారు. రంజాన్ మాసం కాబట్టి రేటు కూడా బాగుంది ఇప్పుడైతే ప్రజెంట్. సో తోటలో ఉన్నాం మనం. తోటలో ఉండే ముందు మనతో పాటు రైతు ఉన్నారు. రైతుతో మాట్లాడి తెలుసుకుందాము. రైతు ఎన్ని ఎకరాలు సాగు చేశారు, రేట్ ఎలా ఉంది, అలాగే మందులే స్ప్రే చేశారు, కింద నుంచి డ్రిప్ ద్వారా ఏమందించారు, అలాగే తర్వాత మనొక రైతు ఎంత పెట్టుబడి పెట్టిండు, చివరి దాకా ఎంత మిగులుతుంది, మిరప తోట మేలా లేదా బొప్పాయి తోట మేలా ఈ సంవత్సరం అనేది తెలుసుకుందాము. తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసి తోటి రైతులను షేర్ చేసి లైక్ చేయండి. ప్రతి రైతు మోసపోవద్దు అనే కాన్సెప్ట్ తోటి మనం ఈ వీడియో అయితే తీస్తున్నాం అనమాట. సో బొప్పాయి తోట అనేది మేజర్గా ఇలా ఉంటుంది. బొప్పాయికి అనేది వాటర్ ఎప్పుడు కూడా ఉండాలి. డ్రిప్ సిస్టమ్ ద్వారా అందిస్తారు. దీన్ని మందులు కూడా కింద నుంచి అందిస్తారు. సో చాలా తక్కువ దీనికి మనము మనుషులు అనేది చాలా ఎక్కువ కూడా అవసరం అయితే ఉండదు అనమాట. సో ఒకసారి మనము రైతుతో మాట్లాడి తెలుసుకుందాము. తెలుసుకునే ముందు బొప్పాయి తోటనైతే ముందుగా మీకైతే చూపెట్టడం జరుగుతుంది. సో నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు? నా పేరు బరిగల వెంకటేశ్వర్లు అండి. బరిగల వెంకటేశ్వర్లు. ఏ ఊరండి మంది? బూడిదంపాడు అండి. బూడిదంపాడు మండలము రగనపాలెం మండలం. రగనపాలెం మండలం, ఖమ్మం డిస్టిక్. ఖమ్మం డిస్ట్రిక్ట్. ఓకే. ఈ బొప్పాయి సాగు అనేది అంత ముందు ఏమైనా చేశారా? మొదటి సంవత్సరం ఈ సంవత్సరం? 5 సంవత్సరాల సర్వీస్ నాది. 5 సంవత్సరాల నుంచి బొప్పాయి సాగు అనేది చేస్తున్నారు. చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి బొప్పాయి సాగు చేస్తున్నారు కదా. ఇప్పుడు మిరప తోట కూడా వేసారు మీరు? మిరప తోట 5 ఎకరాలు వేసింది. 5 ఎకరాలు వేసారు. ఈ బొప్పాయి ఎన్ని ఎకరాలు వేసారు? బొప్పాయి 5 ఎకరాలు అండి. బొప్పాయి 5 ఎకరాలు వేసారా? 5 ఎకరాలు. ఓకే. ఇప్పుడు మీకు ఈ విధంగా ఈ ఇయర్ పోల్చుకుంటే బొప్పాయి తోట మేలా లేదా మిరప తోట మేలా? బొప్పాయి మేలు. బొప్పాయి తోట మేలా. ఏంటంటే దీని కూలీల ఖర్చు లేకుండా ఉండదు. కూలీల ఖర్చు ఉండదు. ఇంకా వాళ్ళే కోసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళే కోసుకుంటారు, వాళ్ళే బేరం చేస్తారు. వాళ్ళే ఏ బ్రిడ్జి కాటం మీద మనకి క్యాష్ లెక్క చేసుకోవటం. ఎమ్మటే క్యాష్ లెక్క చేసుకోవటం. ఓకే. కటింగ్ ఏమైనా చేస్తారా? కేజీకి ఎంత బలుగుతుంది అంటే టన్నుకి ఎంత, కేజీకి ఎంత? టన్ అంటే ఇప్పుడు వరకు మార్కెట్లో వరకు 21 రూపాయలు నడుస్తుంది. అంటే కేజీ 21 రూపాయలు అంటే టన్నుకి 21,000 రూపాయలు నడుస్తుంది ప్రజెంట్. రంజాన్ మాసం కాబట్టి. రంజాన్ మాసం ఇప్పుడు 21,000 ఉంది. సో మీకు ఇంచుమించుగా ఇప్పుడు ఎకరానికి ఎన్ని టన్నులు వస్తుంది? చివరి వరకు ఎన్ని కోతలు వస్తాయి, ఎన్ని టన్నులు వస్తాయి? కాపు నీళ్లు పుష్కలంగా నీళ్లు ఉంటే వరకు 40 టన్నులు కూడా తీయచ్చు. నీళ్ళుంటే వరకు 40 టన్నులు చేయొచ్చు. ఓకే. నీళ్ళు లేకుంటే నీళ్లు ఉంటే పుష్కలంగా నీళ్లు ఉండాలి. 40 టన్నులు వస్తుంది. మాక్సిమం 30 టన్నులు వేసుకుందాము. 30 × 21 అంటే 31 లక్షల ఎకరానికి. సో సారీ, టోటల్ 5 ఎకరాలు కలిపి 150 టన్నులు. అది రేట్ ఉన్నా కలిసి వచ్చింది. రేట్ ఉంటే కలిసి రేట్ లేకుండా కలిసి మాక్సిమం 5 రూపాయలు ఉన్నా కలిసి రాదా? 5 రూపాయలు అంటే ఏం మేకలు. మరి 10 నుంచి అయితే లాభం ఉంటుందా? 10 నుంచి లాభం ఉంటుంది. 10 నుంచి ఆ పైన ఎంతున్నా లాభం ఉంటుంది. 5 ఖర్చు వచ్చింది. 5 నుంచి పైన ఉంటే ఇంకా అసలు వాడు లాభమే. ఇప్పుడు ఈ రేట్లో అంటే మంచి వాడు అసలు. ఇప్పుడు 5 ఎకరాలకి నీకు ఎన్ని టన్నులు రావచ్చు మాక్సిమం? చెప్పిన 150 టన్నులు వేసుకోవచ్చు. 30 చొప్పున అయితే 150 ఇంటూ మాక్సిమం 21,000 అంటే మనకు 31 లక్షలు. సో ఖర్చులు ఎంత పోతాయి మొత్తం టోటల్? ఖర్చులు అంటే 10 లక్షలు పోతే, ఎకరాలు 1 లక్ష పోతే, ఎకరాలు లక్ష సింపుల్ గా తీసుకొని అంటే 5 ఎకరాలు 5 లక్షలు పోయినా మీకు సో 20 లక్షలు అట్లా మిగులుతుంది. సో అయితే ఈ రేట్ ఉంటే ఇప్పుడు ఎన్ని మొక్క మనం వేసిన దగ్గర నుంచి అంటే మీరు మొక్క తెచ్చుకుంటారా లేదా మీరే పెంచుకుంటారా? నమ్మకం ఉన్నాడు మొక్క తెచ్చుకుంటారు. నమ్మకం లేకుండా గింజలు తెచ్చుకొని రెడ్లేడ్ తైవాన్, ఇది రెడ్లేడ్ సీడ్ పేరు ఏంది? రెడ్లేడ్ తైవాన్. ఓకే. అంటే ఈ రెడ్లెట్ తైవాన్ అనేది మీరు తెచ్చుకున్నారా? నారు మొక్కని మీరే పెంచుకున్నారా, ఎక్కడైనా తీసుకున్నారా? మేము తీసుకున్నాం. సూర్యబాబా నుండు ఆయన కలిసి తెచ్చుకున్నాం. సూర్యబాబు మామూలు కాదు, సూర్యబాబా అనే దగ్గర తెచ్చుకున్నారు. ఆంధ్ర నుంచి సూర్యబాబా. ఇప్పుడు మొక్క వేసిన దగ్గర నుంచి ఎన్ని రోజులకి మనం మందులు కొట్టాలి, ఎన్నిసార్లు మందులు కొట్టుకోవాలి? దీనికి మందులు కొట్టే పని కానీ చిన్న మంది వరకు బాగా అందియాలా. డ్రిప్ మందులు అందించాలి. ఏమేమి అందిస్తారు డ్రిప్ మందులు? పురుగు పడదు అనుకో, కొరాజినను, ఓలీ కొరాజినను, ఇది కొట్టాలి. ఇది ఏమైనా గ్రోతింగ్ లాంటిది ఏమైనా వాడాలా?
కొరాజినను దీంట్లో ఇది ఆర్తిని కొట్టాలి. కొరాజిన్ పౌడర్ కొడితే ఏమైందంటే బొచ్చు పురుగులు వస్తాయి. బొచ్చు పురుగులు బొచ్చు పురుగులు కొరాజినం బొచ్చు పురుగులకి అది కొట్టాలంటే అది కొట్టాలి. అది అయితే ఇప్పుడు ఆ మందు అది కొట్టిన తర్వాత ఓన్లీ పురుగుల మందేనా దీనికి కొట్టాల్సింది? తెగుళ్ళు ఏమైనా వస్తాయా? నేను చెప్పింది అన్న, చెప్పు. కొరాజినను ఆర్తిని కొట్టాలి. తర్వాత అయిపోయింది. తర్వాత కొట్టాలి. బూజు వస్తాయి. బూజు వస్తుంది. చెప్పి దీన్ని కొట్టాల్సింది ఏంటంటే షాంపూ కొట్టాలి. దీనికి షాంపూను సరుపు కొట్టాలి. సరుపు కొడితే ఏమైందంటే ఇది అంతా చచ్చిపోయింది. షాంపూని సరిపేగా అయితే షాంపూ సరిపోవాలి. అయితే కటింగ్ అనేది ఎప్పుడు చేస్తారు దీనికి? ఏ నెలకు వచ్చింది కటింగ్ అంటే కాయ సైజ్ ఎలా ఉండాలా? కాయ సైజు గుండ్రంగా ఉండాలా, లావు ఉండాలా, బారు ఉండాలా? కాయ బారు ఉంటే కాటకు వచ్చింది. కాయ బారు ఇలా ఉండాలా? ఈ ఉంటే కాటకు ఎక్కువ వచ్చింది. ఇలా ఉండాలి. ఇలా ఉంటే కాటకు ఎక్కువ వచ్చింది. ఇక మన గుండ్రంగా పుచ్చకాయ లేకుండా రాదు. ఒక సైలెంట్ లో పెట్టి నీ ఫోన్ సైలెంట్. చాలా మంది రైతులకి తెలియని విషయం ఏంటంటే బొప్పాయి రేట్ ఉంటే మంచి లాభం. 5 నుంచి 10 రూపాయల వరకు ఉంటే 5 నుంచి 10 రూపాయల వరకు తేలిగి లేవుగా పట్టేశారు కింద. ఇది మ్యాట్. చూపిస్తా. అయితే 10 రూపాయల పైన ఉంటే మంచి దిగుబడి అన్నమాట. ఈ సంవత్సరము మిరప తోట కంటే బొప్పాయి తోట మేలని చాలా మంది రైతులు అన్నారు. దాని మీద వీడియోలు తీయమన్నారు. దానికోసం నేను కష్టపడి ఇక్కడికి అయితే రావడం జరిగింది. సో ఎకరానికి సుమారుగా 3 నుంచి 4 కటింగ్లు వస్తాయి. ఆ 3 నుంచి 4 కటింగ్లు కూడా మనకు కటింగ్కి 7 నుంచి 8 టన్నులు వస్తుంది. సో మొత్తానికి ఓవరాల్గా 30 నుంచి 40 టన్నుల మధ్య వస్తుంది. సో అన్నీ చూసుకున్నా మనకు అది బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. లాభం అయితే ఈ రేట్ 21 రూపాయలు ఉంది కాబట్టి రంజాన్ మాసం కాబట్టి మనకు మాక్సిమం 25 నుంచి 5 ఎకరాలకు. అయితే మీరు ఢిల్లీ కటింగ్ వాళ్ళే వస్తారా? ఢిల్లీ కటింగ్ వస్తే ఏమింది, ఢిల్లీ కటింగ్ అంటే ఎక్కువ కొడతారు అనమాట. ఢిల్లీ కటింగ్ ఎక్కువ కొడతారు. ఢిల్లీ కటింగ్ ఎక్కువ కొడతారు. కలకత్తా కటింగ్ తక్కువ కొడతారు. ఏది బెటర్? కటింగ్ ఇంకా తక్కువ కొడతారు. పట్టీలు కోసం పోతారు. ఏది బెటర్ మళ్ళీ? అన్నింటిలో ఢిల్లీ కటింగ్ కరెక్ట్. ఢిల్లీ కటింగ్ ఎప్పుడు వస్తాయి మనకు? ఢిల్లీ కటింగ్ అయితే ఇవన్నీ కోస్తారు. అసలు ఏమవుతాయి ఇవన్నీ అసలు ఎక్కడ పోతాయి? అసలు అన్ని పోతాయి. ఢిల్లీ కటింగ్ పచ్చే పోతాయి అసలు మొత్తం. అయితే కూలోళ్ళకు వాటికి మొత్తం ఖర్చు వాళ్ళేదనా? లేదు, ఏబీజీ మీద డబ్బులు తీసుకోవటం. మిర్చి మీద పోయి టన్ను లెక్క మీ డబ్బులు మీరు తీసుకోవడం. ఏమైనా కింటకి అంత అని టన్నుకి అంత అని తీస్తారా? మనం ఎట్లా మాట్లాడుకోండి. ఇప్పుడు 21 రూపాయలు నడుతుంది. ఆ 21 రూపాయల మీద వాడు ఏ బ్రిడ్జి మీద మనం ఆడ కార్డు వేసుకొని రావటం. ఒక లిమిట్ ఉంది అనుకో, ఏరే లోడ్ ఉంది అనుకో, ఆడ కాట పెట్టుకొని వచ్చి మన శాలకు రావాలా, లేకపోతే బండి రానియరు. ఇప్పుడు ఏరే వాళ్ళు చేస్తారు, ఏ బ్రిడ్జ్ చేస్తారు. మళ్ళీ వచ్చిన తర్వాత మనం కాట చూసుకొని దాన్ని ఎంత వచ్చిందో దాన్ని బట్టి చూసుకోవటం. ఇప్పుడు దీనికి తెగుళ్ళు కానీ వైరస్ లాంటిది కానీ ఏమైనా సోకే అవకాశాలు ఉన్నాయి? సోకే అవకాశం అంటే ఫస్ట్ ఏం చేయాలంటే మొక్క వేసిన తర్వాత దీనికి ఏమిందంటే బోర్ ఇప్పుడు మందంతా కూడా మనం పేపర్ వేసిన తర్వాతనే కింద మొత్తం మందంతా కింద ద్వారా అందిస్తారా? పైపుల ద్వారా, డ్రిప్ ద్వారా? పైపు ద్వారా. ఇదేదో చల్లినోగా ఏంది ఇది మందండి. ఇది కింద కూడా చల్లొచ్చు. కింద కూడా చల్లొచ్చు. ఏంటంటే కింద చల్లటం వల్ల ఏంటంటే ఏరు ఉండిద్ది, మొత్తం పాకిద్ది. ఏడు దాకా బాకిద్ది. ఇప్పుడు కింద మనం డ్రిప్ ద్వారా మందు కట్టలు ఏదన్నా 20 కానీ 10-26 కానీ అన్ని డ్రిప్ ద్వారా అంది. కాబట్టి యూరియా అన్నమాట వేయొద్దు. యూరియా ఎత్తే కాయ మెత్తబడిపోయింది. ఎండాకాలము నీళ్లు సాల్లో వదులుతారుగా? ఎండాకాలం సార్లు నీళ్ళు వదిలితే మంచిగా ఎమ్ముకొని మంచి కాయ కలరింగ్ కూడా, కాయ కటింగ్ నీళ్ళు కాయ సైజ్ వస్తుంది. అయితే ఇప్పుడు తోట మంచిదా, ఇది బొప్పాయి మంచిదా? బొప్పాయి మంచిది. తోటకైతే ఎక్కువ పెట్టుబడి, దీనికి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చింది. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి చేస్తున్నావు కదా నువ్వు బొప్పాయి సాగు, ఎప్పుడైనా నష్టం వచ్చిందా? అసలు నాకు ఎప్పుడు నష్టం రాలేదు. కరోనా టైంలో నష్టం వచ్చింది. కరోనా టైంలో ఎక్స్పోర్ట్ లేదు కాబట్టి అప్పుడు వచ్చింది. కరోనా టైంలో నష్టం వచ్చింది. మిగతా తర్వాత సంవత్సరాల నుంచి లాభమే. ఇంకో రైతులు వేసుకోవచ్చా? నేను కూడా మేజర్ గా రైతులు అందరికి చెప్తున్నా, బొప్పాయి వల్ల చాలా దిగుబడి ఉండేది. అంటే ఒకసారి నీళ్ళు పుష్కలం, నీళ్ళు ఉన్న వాళ్ళు అయితేనే వేయాలి, నీళ్ళు ఎన్న వాళ్ళు అయితే వద్దు. ఒకటే ఇప్పుడు ఏంటంటే మేజర్గా బొప్పాయికి చాలా పెట్టుబడి తక్కువ, అసలు మనుషులు అవసరం లేదు. ఒక నీళ్లు మనక చూసుకున్నట్లయితే నీళ్లు చూసుకుని కింద డ్రిప్ ద్వారా మనం కాంప్లెక్స్ ఎరువులు ఏదైతే ఉందో అందిస్తే చాలు. అందరు వేసుకుంటే రేట్లు ఉండవు. మళ్ళీ మిరప తోట వేసినట్టు వేస్తే ఉండదు. సో గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒకటి. అదే నేను మాట్లాడుతున్నా నీళ్ళు ఉండాలండి. అయితే ఇంకొకటి ఏంటంటే మేజర్ గా మీరు చూసుకోవాల్సింది, దీనికి వైరస్ లాంటిది కూడా సోకుతుంది. దానికి కూడా మందులు అనేది ఉంటాయి. దానికి పెద్ద మందులు అనేవి ఉండవు.
3 నుంచి 4 సార్లు అంతే. ఇక వేసిన దగ్గర నుంచి 4 సార్లు పైన మనం కొట్టు. తోటకైతే మనం 10 ఎకరాకు 10 ట్యాంకులు కొడతాంగా, దీనికి ఎకరాకి ఎన్ని ట్యాంకులు కొట్టాలా? డోస్ తగ్గాలి నీకు దాంట్లో. ఇప్పుడు ఎకరాకు 10 ట్యాంకులు కొడతాం మనం. మందు కూడా ఎక్కువ డోస్ తీసుకో. మందు ఎకరం మందు అంటే 2-3 వేలు అవుతుంది తోటకి. అదే దీనికి ఎకరాకు ఎన్ని ట్యాంకులు కొట్టాలా? 5 ట్యాంకులు కొట్టాలి. అది మందు కూడా తక్కువగా. అదైనా పురుగు పడ్డప్పుడే, అది బొచ్చు పురుగు ఉంటుంది, బొచ్చు పురుగు పడ్డప్పుడే 5 ట్యాంకులు కొట్టాలి. ఎక్కడ కొట్టాలా? పైన కోసం మీద కొట్టాలా? పైన ఆ నుంచి పై నుంచి కిందికి వచ్చే వరకు స్ప్రేతోనే కొడతారా? తైవాన్ స్ప్రే. తైమన్ అవుద్ది. తైమన్ పోదు అసలు, పోలేవద్దు. దేంతో చిన్న పంపు ఉందా, నాజిల్తో అట్ట కొట్టుతారు పైన. నాజలతో కొట్టుకుంటూ పోవాలి. ఓకే. అన్నిటి కొట్టాలి. కానీ బొప్పాయి అనేది లాభం అంటావు. బొప్పాయి వరకు ఎక్సలెంట్ లాభం. ఓకే, చూపించు ఒకసారి ఒక్క నిమిషం అండి. ఏంటంటే ఇక కాదండి, ఇదండి బొప్పాయి గురించి అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరిగింది. ప్రజెంట్ రంజాన్ మాసం కాబట్టి 21 రూపాయలు అయితే ప్రజెంట్ పలుకుతా ఉన్నది మార్కెట్లో. క్వింటాలకి టన్నుకి 21,000 రూపాయలు. ఆంధ్రాలో అయిపోయినవి, తెలంగాణలోనే మేజర్గా ఉన్నవి ఇప్పుడు బొప్పాయి అయితే. సో మంచి దిగుబడి ఇది అయితే చూసుకొని బొప్పాయి నాటుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. సో బాయ్ అండి, ధన్యవాదాలండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.